మేమైతే నల్ల జీడి పళ్ళు కోసం అయితే వచ్చాము. ఇలా కాల్చుకుంటాం అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాము. చూడండి, ఇదే చెట్టు చూస్తున్నది, ఇదే నల్ల జీడి చెట్టు. వీటి చెట్టుకి ఎక్కే ముందు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. నాకైతే ఈ చెట్టు అయితే బేరెన్స్ సరి కాయదు, అందుకని చిన్నపిల్లల చేతి అయితే ఎక్కిస్తున్నాను. నెమ్మదిగా ఎక్కంట రారది, సరేనా? సరే. పండిపోయిన పళ్ళు అయితే ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని అయితే ఆకుపచ్చ కలర్లో అయితే ఉంటాయి పండని. ఫ్రెండ్స్ ఇంకా మేము చాలా ఎండ ఉంది. మాకైతే ఒక చెట్టు ధర అయితే కొన్ని పళ్ళే దొరికి, అందుకని ఇంకో చెట్టు ధర అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నా కదా ఈ చెట్లో, దీంట్లో కొన్ని పళ్ళు అయితే కోసుకుందాం. చూస్తున్నా కదా, మాకైతే కొన్ని దొరికాయి. వీటిని అయితే నల్ల జీడి పళ్ళు అంటారు. వీటిని ఎలా కాల్చుకుంటామో చూపిస్తాం, రండి పదంట. ఎల్లోటి బాగున్నాయి, ఎల్లోటి బాగున్నాయి. అది చూపిద్దాం నాకు. ఇలా గింజను అయితే ఇలా వేరు చేసుకోవాలి. ఈ పళ్ళు అయితే మనం కాల్చుకొని తినాలి. ఇప్పుడు వీటిని అయితే ఇలా కర్రలో ఇలా లైన్గా గుచ్చాలి. వీటిని అయితే మా ప్రాంతాల్లో అయితే తినరు. వీటిలో చాలా యాసిడ్ ఉంటుంది. దీన్ని చర్మంకి రాసుకున్నా సరే వీటిలో దురదలు వస్తాయి. అండ్ తర్వాత కాలిపోద్ది చర్మం కూడా, స్కిన్ కూడా. వీటిని అయితే దూరంగా పారేయాలి. ఇక్కడ యాసిడ్ ఉందా, వీటిని అయితే తినకూడదు. ఇవి కూడా మెయిన్గా వాష్ చేసుకుని అయితే బాగా తినాలి. అండ్ ఉడకబెట్టి దీన్ని అయితే కాల్చుకొని కూడా తినొచ్చు. దీన్ని బాగుంటుంది. ఇప్పుడైతే కాల్చుకుంటున్నాం. ఇదిగో చూసా కదా, ఇదిగో దండ కూర్చాను. చేతులు కడుక్కుంటాం, కొద్దిగా కొద్దిగా ఇప్పుడు తాగాలి మనం. కొద్దిగా చేతులు కడుగు. ఓకేనా? చాలు, ఇప్పుడు తాగాలరా. చాలులే చాలులే చాలులే. మొత్తం కాలిపోతే ఎందుకంటే పైన నుంచి కూడా కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందా. ఎలా ఉందిరా?
బాగున్నాయా? నేను మొత్తం తినేస్తున్నారు, లోపల నిజు తినండి రా, బాగుంటది. అన్ని బాగున్నాయి. బాయ్. ఎలా ఉంది, బాగుందా? వాళ్ళ కోసం అయితే కొన్ని చాక్లెట్ తీసుకొచ్చాను, ఇద్దాను. మెయిన్గా అయితే వీళ్ళిద్దరు చెట్టుకి అయితే పళ్ళు కోసారు, వీళ్ళ కోసం ఒక చిన్న చాక్లెట్. వీళ్ళైతే ఆ పళ్ళని కాల్చేటప్పుడు అయితే కర్రలు అయితే తీసుకొచ్చారు, వీళ్ళిద్దరు హెల్ప్ చేశారు. ఎక్కువ చాక్లెట్ తీసుకురాలేదు, ఇది ఒకటి ఇద్దరిని షేర్ చేసుకోండి. ఇది కెమెరామెన్కి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.